రామచంద్ర బోర్కర్ యొక్క భార్య చంద్రాబాయి బోర్కర్. ఆమె 1898 సంలో షిరిడీకి వెళ్ళెను. అప్పటికి ఇంకా ద్వారకామాయి పాతగానే ఉన్నది. సారేవాడ నిర్మించలేదు. ఆ రోజుల్లో బాబా నింబవృక్షము వద్ద ఎక్కువగా ఉండేవారు. చంద్రాబాయి బాబా నీటితో దీపములు వెలిగించిన తీరు ప్రత్యక్షముగా చూచెను. గుడ్డపేలికలతో ద్వారకామాయిలో వేలాడదీసియుండి 4 వైపులా దీపములు ఉంచబడిన బల్లపలకపై సాయినాథుడు పడుకొనిన దృశ్యం ఈమె స్వయంగా చూసినది. అసాధారణమైన ఆ చమత్కారములను చూసిన చంద్రాబాయి కన్నుల నుండి అశ్రువులు వచ్చెను. భక్త్యావేశముతో ఆమె నోటమాట రాలేదు. ఆమె షిరిడీకి ఎప్పుడు వెళ్ళినా ఆ గ్రామస్థుల ఇంటిలోనే బసచేసేది. రామచంద్ర బోర్కర్ 1909 పండరిపురంలో వంతెన నిర్మించుపనులలో ఉద్యోగిగా పనిచేస్తుండెను. షిరిడీలో ఉన్న చంద్రాబాయి బోర్కర్తో బాబా, అమ్మా! నువ్వు పండరిపురానికి వెళ్ళుము. నేను నీ వెనుకే వచ్చెదను అని తెలిసిరి. చంద్రాబాయి మరికొంతమందితో పండరిపురం వెళ్ళెను. భర్త ఉద్యోగం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినది తెలీదు అని అక్కడివారి నుండి చంద్రాబాయి సమాచారం తెలుసుకున్నది. వారివద్ద ధనం కూడా అయిపోయినది. అంతలో ఒకరు వారిని సమీపించి ఆమె భర్త రూంలో ఉన్నాడని, అక్కడికి వెళ్లటానికి రైలు టికెట్టు వారి చేతిలో పెట్టి ఆ పకీరు అదృశ్యమాయెను. సమయమున దూన్లోగల రామచంద్రబోర్కర్నకు చంద్రబోర్కర్ ఎక్కిన రైలు. అది వచ్చు సమయం ఒక ఫకీరు చీటీ వ్రాస అందజేసెను. ఎవరా ఫకీరు అని చూడగా అంతలో పకీరు అదృశ్యమయ్యెనం. బాయి. ఆ రైలు రాగానే ఇరువురు దంపతులు కలుసుకొనిరి. బాబా ఫోటో రామచంద్రబోర్కర్కు చంద్రాబాయి చూపించగా ఈయనే నాకు నీ రాక గూర్చి తెలిపెనని చంద్రాబాయికి తెలిపెను. బాబా చేసిన ఈ వింతవల్ల ఇరువురికి బాబాయందు విశ్వాసం దృఢమాయెను. సాయిబాబా ఆజ్ఞానుసారం ఉపాసనీమహారాజ్ ఇండోబా మందిరంలోనే ఉండెను. ఒక గురుపూర్ణిమ పర్వదినమునాడు బాబా ఆజ్ఞ ప్రకారం చంద్రాబాయి ఖండోబా మందిరంలో ఉన్న ఉపాసనీ మహారాజ్కు గురుపూజ చేయు నిమిత్తం పూజాసామాగ్రితో ఖండోబా మందిరమునకు వెళ్ళెను. బాబా ఆజ్ఞప్రకారం మీకు పూజ చేయవలెనని ఇక్కడికి వచ్చితిని అని బోర్కర్ నమస్కరిస్తూ ఉపాసనీ మహారాజ్కు తెలిపెను. ఉపాసనీ మహారాజ్ తనకు ఎలాంటి పూజ, సేవ అక్కర్లేదని చాలా అయిష్టతను ప్రదర్శించెను. కాని ఆమె సాయి ఆజ్ఞ ప్రకారం గురుపూజ చేస్తానని చెప్పుచూ ఉపాసనీ మహారాజ్ ఎంత వారించినా, బెదిరించినా ఆమె తన పనిని పూర్తిచేసి బాబాకృపకు పాత్రురాలయ్యెను. కొన్ని రోజుల తరువాత ఆమె షిరిడీ నుండి వెళ్ళిపోయెను. 1918లో ఆమె పించగనిలో ఉండగా కాకాసాహెబ్ దీక్షిత్ నుంచి వచ్చిన లేఖలో, బాబా గూర్చి తరచుగా జ్ఞాపకం చేస్తున్నారు అని వ్రాసెను. ఆమె షిరిడీకి బాబా మహాసమాధి చెందు కొద్ది నిమిషముల ముందు వచ్చెను. బాబా చివరి క్షణమున శాంతులో నీరుపోసే భాగ్యం ఈమెకు కలిగెను. ఆమె మరాఠీ భాషలో కొన్ని పద్యములు వ్యాసాలు, పాటలు, అనుభవాలు వ్రాసి వాటిని సాయిలీలా మాసిక్పత్రికలో ముద్రింపజేసెను.